ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చరిత్రలో నిలిచిపోతారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కాదని మరో పార్టీలోకి చేరడంతో దేవుని దయతో స్పీకర్ కూడా స్పందించి ఏకంగా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేశారన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో స్థానిక ప్రజల కోసం పనిచేసే సమర్థవంతమైన నాయకుడిని వచ్చే ఎన్నికల్లో ఓట్లంతా ఎన్నుకోవాలని తెలిపారు. చాలా 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 అంటే చరిత్ర ఉన్న ఈ యొక్క దక్షిణ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఏ పార్టీ ఏ క్యాండిడేట్ అయితే ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ పార్టీ అభ్యర్థి మాత్రం అక్కడ నిలదొక్కుని అక్కడ సీఎం సీటు అధిరోహించడం జరిగేది. కానీ ఆ చరిత్రకి భ్రష్టు కలిగించేలాగా చరిత్రహీనుడిలాగా ఈ యొక్క దక్షిణ నియోజకవర్గాన్ని ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని గెలిపిస్తే ఒక పార్టీ తరపు నుంచి గెలిచి ఇంకో పార్టీలో మారి అతని తాలూకా స్వలాభం కోసం అతని తాలూకా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసం అతని తాలూకా అనుచరగణానికి సీట్లు ఓట్లు పదవులు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఆయన పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. కానీ భగవంతుడు ఉన్నాడు. అలాగే శాసనసభ సభాపతి కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్నే మళ్ళీ తిరిగి శాసనసభలో అడుగు పెట్టలేని విధంగా ఈరోజు శాసనసభ నుంచి నిజంగా అనర్హత వేయడం నిజంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అతని మీద నమ్మకం ఉంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే అతని తాలూకా స్వార్థం కోసం స్వలాభం కోసం పార్టీలు పేరాయించి మారిన అటువంటి ఎమ్మెల్యేకి చరిత్రహీనుడిగా మారాడు. అలాగే భవిష్యత్తులో కూడా అతనికి భవిష్యత్తు ఉండదని చెప్పేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ అతనికి ప్రజలు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు తీర్పు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.